ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్న ఆట ఫటాఫట్ పజిల్ అనే ఆట ఆడుతున్నాం. సో ఇక్కడ ఎగ్ ట్రేస్ కి అద్భుతంగా పైన కలర్స్ వేసి కట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు నేను వాటిని తీసేసి ఇందులో వేస్తా, మళ్ళీ మీరు రీఅరేంజ్ చేయాలి. వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. చూసుకున్నారు కదా. సో ఈ పార్ట్స్ అన్ని నేను ఇందులో వేసేస్తా, మీరు తీసుకొని మళ్ళీ జస్ట్ రీఅరేంజ్ చేయండి అంతే. సో హైమా గారు అండ్ లవనిక గారు రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఎవరు ఫాస్ట్ గా మళ్ళీ రీఅరేంజ్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఎంత తక్కువ టైంలో చేస్తే అంత గ్రేట్. ఇప్పుడే మీ కళ్ళ ముందే చూశారు, గుర్తు చేసుకోవాలి. నేను ఒక 2-3 రౌండ్లు ఇలా ప్రదక్షిణాలు చెప్పిద్దాం అనుకున్నాను. ఇంకా 20 seconds ఓవర్. టైం అయిపోతుంది. ఫాస్ట్. ఓకే, లవనిక గారు 55 seconds లో కంప్లీట్ చేశారు. హైమా గారు ఇంకా ఒకటి ఉండిపోయింది. 1, 2, 3, 4 కరెక్ట్ గా 4 ఉన్నాయంటే కరెక్టే, బట్ మీరైతే పెట్టలేదు. వెల్, ఈ రౌండ్ లో 55 seconds లో కంప్లీట్ చేశారు లవనిక గారు. గుడ్. ఆల్రెడీ ఈరోజు ఓషవింగ్ లో మనం ఆడుతున్నాం ఫటాఫట్ పజిల్ అనే ఆట. సెకండ్ రౌండ్ ఆడడానికి సంగీత గారు అండ్ అర్చన గారు వచ్చారు. బాగా చూసుకున్నారా? చూసుకోండి బాగా. రెడీ? సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఏ పుట్టలో ఏ పాము పెట్టాలో. ఇగో వాళ్ళ మాట వెనుక వాళ్ళంతా కన్ఫ్యూజ్ చేసి ఇందాక ఆమెను ఓడిపించారు. నువ్వు ఓన్ గా పెట్టుకో. ఇగో ముందు కళ్యాణక్క మాట అస్సలు ఎనుకో. రోజక్క చెప్పొద్దు నువ్వు. ఆగుండ్రి, సంగీతమ్మ పెడుతుంది. ఆగుండ్రి. అయ్యో మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది కానీ పైన ఒకటి కూడా పెట్టట్లేదమ్మా. ఆ గడ్లు గుడ్లే. రెడ్ తీసంటే బ్లూ అంటే పెట్టు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఓకే, మరి ఫటాఫట్ ఫజిల్లో నెక్స్ట్ రౌండ్ లో అర్చన గారు అలా మధ్యలో ఆపేశారు. సంగీత గారు అయితే ఇంకా ఇలా అయితలేదు, నా వల్ల అయితలేదు అంటున్నారు. ఆల్రైట్, ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడాం ఫటాఫట్ ఫజిల్ అనే ఆట. సో టఫెస్ట్ గేమ్ ఏం కాదు కానీ మా వాళ్ళే దాన్ని టఫ్ గా తయారు చేశారు. అందరికంటే ఫాస్ట్ గా పెట్టి విన్నర్స్ గా నిలిచారు లవనిక అండ్ సంగీత. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు అల్లకాస్వారి గిఫ్ట్ వోచర్.